హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశానండి. ఈ వీడియోని చూసి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. నేనైతే నా ఛానల్లో కుకింగ్, ట్రావెల్ అండ్ వ్లాగ్స్, ప్రాంక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ అండ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. అదేంటంటే వీడియో కంటిన్యూ చేశాక అప్పుడు మీరు తెలుసుకోండి. ఓకేనా? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. రైట్ నౌ ఐ విల్ కాల్ టు మై ఫ్రెండ్స్. వాళ్ళు లిఫ్ట్ చేస్తారో లేదో చూద్దాం. ఎవరికి చేయాలి చెప్పాలంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు గైస్. And I will try to call my intermediate friends. చేస్తున్నాం గైస్. హలో, ఏం చేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు? మన ఫోన్ చేసాను ఎత్తలేదే. మొన్న చేశాను, కాల్ ఇచ్చలేదు. ఏంటా చేయలేదు, ఎక్కడ ఉన్నావా అని చెప్పేసి మళ్ళీ నేను చేయలేదు అనమాట. నీకు విషయం చెప్దామని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట. పెళ్ళి నాకు ఇంకేం ఉండబెట్టి పెళ్ళి ఒకటే ఉంటుందా? అంటే మనకి అబ్రాడ్లో జాబ్ ఆఫర్ వచ్చింది. సో గుడ్ న్యూస్ చెప్దామని చెప్పేసి. ఎస్, పార్టీ ఏది మరి? థ్యాంక్ యూ. నీకు సిగ్గేసేస్తుంది. అదే చెప్దాము అని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట నీకు. సర్లే, వెళ్ళే ముందు ఒకసారి మీట్ అవుదాము అని చెప్పేసి. ఈ మంత్ ఎండింగ్కి వెళ్ళిపోవాలి. సర్లే, మన ఇంటర్లో మనమే కదా క్లోజ్ అని చెప్దామని ఫోన్ చేస్తే నువ్వేమో మనం లిఫ్ట్ చేయలేదు. సర్లే ఇప్పుడు ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను అనమాట. అయింది. ఏం కూర? కర్రీనా? వంకాయ. కాల్ చేయాల్సిన బాధ్యత నాది కదా, దానికి కూడా ఫోన్ చేసి చెప్పేసాను అనుకో. మళ్ళీ తర్వాత చెప్పలేదేంటే, అంతే మీ ఫ్రెండ్స్కే చెప్పుకుంటావే అంటది కదా. సర్లే, దాన్ని చేసి నీకు చేస్తాను. నాకు లిఫ్ట్ చేస్తుందో లేదో. ఓకే, నమ్మేసింది గైస్. Next, another friend. Another call, guys. హలో మేడం, హాయ్ అండి. చెప్పండి, ఎవరు? నేను గీతానండి. మర్చిపోతే ఎలా అండి? చెప్పు. అలా మర్చిపోయారేంటి? అయ్య బాబోయ్, మిమ్మల్ని మర్చిపోతామా? మరి అదే కదా, మరి అందుకే ఎవరండి అన్నావు. మరి వేరే నెంబర్ నుంచి వచ్చింది, ఈ నెంబర్ నుంచి రాలేదు కదా ఫోను. అచ్చా, ఏ నెంబర్? సర్లే కానీ ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, ఖాళీ. నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అమ్మా, ఈ పెళ్ళి అంటారేంటి? మరి ఇంకేంటి? గెస్ ఇంకేమైనా ఉంటే. ఇంకేముంది, చిన్నక్క మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఇట్స్ నో. నేను చెప్తానంటే చిన్నక్క అంటే వీటి. ఓకే, జాబ్ వచ్చిందా? ఇంకా ఇంకేముంది, జాబ్ కాదు, మ్యారేజ్ కాదు. ఇంకేముంది, గెస్ యూ కెన్. చెప్పు, ఎందుకని సస్పెన్స్? ఒక నిమిషం లైన్లో ఉండి చెప్తా. అదేంటంటే
నాకు ఉమ్, అబ్రాడ్లో జాబ్ వచ్చింది. అబ్బో ఓకే తర్వాత ఆ విషయం చెప్దామని చెప్పేసి వాణి అంటున్నానంటే అది ఇప్పుడే భవానికి ఫోన్ చేసి నీకు చేశాను అనమాట. నమ్మేసాను. అదేంటి అలా అంటావేంటి? మరి ఇందాక జాబ్ అంటే నువ్వు ఇంకేది అందుకే జాబ్ వచ్చింది, నువ్వు గెస్ట్ చేసావు కరెక్టే. నేను అబ్రాడ్ అని చెప్పా. నేను అనుకున్నాను కాదా. చెప్పు అయ్యో నువ్వు నాతో జోక్ చేయకని చెప్పు. జోకులు కదే, దానికి చెప్పాను. కాళ్ళతో ఫోన్ చేశాడు. నమ్మవేంటి? ఎవరికీ చెప్పలేదు, దానికి చేసి నీకు చేశాను. ఇంకా మన ఫ్రెండ్స్ టచ్లో మీరే కదా ఉండేది. అబ్బో ఇంకా అందుకని చెప్పేసి అదే ఒకసారి వెళ్ళే ముందు ఒకసారి అందరినీ కలుద్దాం. మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏంటో తెలియదు కదా. ఎప్పుడు ప్రయాణం? ఈ మంత్ ఎండింగ్కి. పక్కన ఎవరు ఉన్నారా? నా పక్కన ఎవరు ఉంటారా పిచ్చిదానా? మరి నవ్వుతున్నావు నువ్వు మాట్లాడినప్పుడు. చూసి నేను నవ్వుతున్నానా? నేను నవ్వుతే ఎలా ఉంటుందా నా వాయిస్? ఎక్కడో పడుతుంది సీనా. ఇంకా బాగుందే బాబు, బరీ చెప్తావు నువ్వు. నేను వాళ్ళు చెప్తే ఎవరు నమ్మరు. సరే అడికి వెళ్ళాక వీడియో కాల్ చేస్తాం కదా, అప్పుడు నమ్మదిగానులే. హలో 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 మాట్లాడవే? నువ్వే మాట్లాడలేదు. సర్లే ఇంకా సరే, ఏదో ఒక రోజు చెప్పి బయట మీట్ అవుదాం మరి, ఓకేనా? నిజమేనా? నిజమేనా? నమ్మవేంటి నువ్వు? హలో వింటున్నా చెప్పు. సర్లే ఒక మాట చెప్దాము, మళ్ళీ వెళ్ళాక చెప్పలేదు అంటావని భయం వేసేసి ఫోన్ చేశాను అనమాట. సర్లే ఏదో ఒక రోజు అందరం ఫోన్ చేసుకుని మీట్ అవుదాం బయట. అది బాగానే ఉంది. సరే మళ్ళీ చేస్తానే అయితే. ఓకే. తిన్న కూడా నమ్మించేసాను గాయస్. ఇంకా ఆమె ఉంది, తనకు కూడా చేద్దాం. హలో చెప్పే. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా. పడుకున్నావేమో అనుకున్నానే బాబు. లేదు. తిన్నావా? నీకు విషయం చెప్దామని ఫోన్ చేశానే. ఏంటి చెప్పు. గెస్ట్ చేయొచ్చుగా. మీ అక్క మ్యారేజ్ ఫిక్స్ అయిందేంటి? నో. జాబ్ వచ్చిందా? భలే గెస్ట్ చేసేవే. ఎక్కడ? అబ్రాడ్. కంగ్రాట్స్. ఎస్. సో చెప్దామని చెప్పేసి ఫోన్ చేశాను. పార్టీ ఎప్పుడైతే? పార్టీ అందుకే ఆ విషయం చెప్దాము, అందరం ఒకసారి బయటకు వెళ్దాము. సత్యాకి భావానికి కూడా చేశాను. వెళ్ళే ముందు ఒక రోజు ఫోన్ చేసుకుని వెళ్దాంలే అని చెప్పేసి వాళ్ళతో కూడా అన్నమాట. వాళ్ళు కూడా సరే ఓకే అనేసి అన్నారు. నాకు అసలు భయం వేస్తుంది బాబు అక్కడికి వెళ్ళాలంటే. ఎందుకు వెళ్తే అదే అలవాటు అవుతుంది. ఇక్కడెక్కడ అందరూ ఉంటున్నాం కదా. మళ్ళీ మా అమ్మని కూడా తీసుకెళ్ళాలి కదా నేను. అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మ కావాలన్నాను అనుకో, పక్క ఊరు కూడా కదా పరిగెట్టుకుని వచ్చేద్దకి. చేసావైతే వాళ్ళకి కూడా? వాళ్ళకి చేసి నీకు చేశాను అనమాట. బాగానే గుర్తుపెట్టుకొని చెప్పినందుకు థ్యాంక్ యూ. అబ్బో, జాబ్ వచ్చినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సర్లే అయితే బయట మీట్ అయినప్పుడు ఫోన్ చేస్తా, ఇప్పుడు వద్దు. చెయ్యి. ఓకే. తినైతే బ్లెండర్గా నమ్మేసింది జాబ్ వచ్చిందంటే. ఇంటర్ ఫ్రెండ్స్లో ఇంకెవరో టచ్లో లేరు గైస్, నేను కాల్ చేద్దామన్నా కూడా. నిజంగా చెప్పాలంటే నాకు జాబ్ ఏం రాలేదు గైస్. ప్రాంక్ ఆన్ మై ఫ్రెండ్స్. ఈ వీడియో చూసాక నాకు ఫోన్ చేసి మరీ తిడతారేమో. సారీ.
నాకు హైదరాబాద్ వస్తేనే పంపించలా, పూణే వస్తేనే పంపించలేదు, అలాంటిది అబ్రాడ్ ఎలా పంపిస్తారు మా మమ్మీ. సో ఇట్స్ ప్రాంక్ ఆన్ మై ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా వాళ్ళైతే నమ్మేశారు నేను అబ్రాడ్ వెళ్తున్నానంటే. యాక్చువల్గా నేను అబ్రాడ్ ఒకవేళ జాబ్ వచ్చే ఛాన్స్ వచ్చినా ఐ వోంట్ గో. నేను మా మమ్మీని వదిలేసి ఎక్కడికి వెళ్ళను గైస్, నేను ఇక్కడే ఉంటా. ఏమైందో నాకు పూణే వస్తేనే మా మమ్మీ పంపిస్తా, అలాంటిది అబ్రాడ్ అంట, ఫ్లైట్లకి వెళ్ళాలి మళ్ళీ. ఈ వీడియో కనుక చూస్తే మా ఫ్రెండ్స్ కంపల్సరీ నన్ను ఫోన్ చేసి మరీ తిడతారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గైస్ ఈ వీడియో చేద్దామని చెప్పేసి, ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో తెలియదు. సో అది మాట, సక్సెస్ఫుల్గా మనం అనుకున్న వీడియో అయితే చేసేసాం. ఇన్ కేస్ నాకు జాబ్ వచ్చినా నేను వెళ్ళను గైస్. నాకు మా అమ్మ ఉండాలి, నా పక్కన ఉండాలి మా అమ్మ. సో ఇంకోటి ఏంటంటే చెప్తే మర్చిపోయాను మీకు, నేను చెప్పాను కదా అలా మమ్మీతో ప్రాంక్ చేస్తానని చెప్పేసి. నెక్స్ట్ అప్కమింగ్ షార్ట్స్లో అయితే మమ్మీ మీద ప్రాంక్ చేసిన వీడియోస్ అయితే వస్తాయి. నేను కొన్ని అనుకుంటున్నాను, మరి అవి ఫ్లాప్ అవుతాయా లేకపోతే ఏంటో తెలియదు. ఎందుకంటే మా మమ్మీ చాలా ఇంటెలిజెంట్ గైస్, ఈజీగా నమ్మేస్తారు నేను ఏం చెప్పినా కూడా. ఒకవేళ నేను ఫన్నీగా అన్నా సీరియస్గా తీసుకుంటారు, సీరియస్గా అన్నా ఫన్నీగా అనుకుంటాను. మా మమ్మీ దగ్గర దొరికిపోయినంటే ప్రాంక్ ఫ్లాప్ అయిపోయింది. సో గైస్ ఇది మన వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.